మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీకి చేరుకున్నారు. స్పీకర్ కార్యాలయానికి చేరుకున్నారు. ఎమ్మెల్యేగా కాసేపట్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. డిసెంబర్లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల తర్వాత నుంచి అనారోగ్య కారణాల రీత్యా ఇంటికి పరిమితమైనటువంటి మాజీ సీఎం కేసీఆర్ ఎమ్మెల్యేగా ఇంతవరకు ప్రమాణ స్వీకారం చేయలేదు. ఇప్పుడు కోలుకుంటున్నటువంటి ఆయన ప్రస్తుతం అసెంబ్లీలోని స్పీకర్ ఛాంబర్కి వెళ్లారు. కాసేపట్లోనే ఎమ్మెల్యేగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. స్పీకర్ ఛాంబర్ కి మాజీ సీఎం కేసీఆర్ చేరుకున్నారు. మరి కాసేపట్లో ఎమ్మెల్యేగా తాను ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత నుంచి ఇప్పటి వరకు కూడా ఎమ్మెల్యేగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేయలేదు. ఫామ్ హౌస్లో ప్రమాదం కారణంగా కొంత అనారోగ్య సమస్యలతో ఇంటికే పరిమితమైనటువంటి కేసీఆర్ ఇప్పటి వరకు బయటికి రాలేదు. అయితే కొంత కోలుకుంటున్నటువంటి ఆయన ప్రస్తుతం బయటకు వచ్చారు. సో కాసేపట్లోనే స్పీకర్ ఛాంబర్లో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆ తర్వాత బీఆర్ఎస్ ఎల్పీ నేతగా కూడా బాధ్యతలు చేపట్టనున్నట్టుగా తెలుస్తోంది. కేసీఆర్తో పాటుగా మిగతా బీఆర్ఎస్ ముఖ్య నేతలందరూ కూడా అక్కడికి చేరుకున్నారు. గజ్వేల్ ఎమ్మెల్యేగా మరి కాసేపట్లో కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ ప్రమాణం చేయించనున్నారు. అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత నుంచి ఇప్పటివరకు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయలేదు. కాసేపట్లో స్పీకర్ ఛాంబర్లో ఎమ్మెల్యేగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేస్తారు. అనంతరం బీఆర్ఎస్ ఎల్పీ నేతగా కూడా బాధ్యతలు చేపట్టనున్నట్టుగా తెలుస్తుంది. అసెంబ్లీకి బీఆర్ఎస్ నేత కేసీఆర్తో పాటు మిగతా ముఖ్య నేతలందరూ కూడా చేరుకున్నారు. గజ్వేల్ ఎమ్మెల్యేగా మరి కాసేపట్లోనే ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అనారోగ్య కారణంగా గత కొంతకాలంగా ఇంట్లో ఉన్నటువంటి కేసీఆర్ ప్రస్తుతం బయటకైతే రావడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి ఏవై స్వామి లైవ్ లో అందిస్తారు. ఏవై స్వామి, సో ప్రమాణ స్వీకారం ఏ సమయానికి జరగనుంది? కేసీఆర్ తో పాటు ఎవరెవరు వచ్చారు? అప్డేట్స్ ఏంటి? సాయి, తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణానికి బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ చేరుకున్నారు. ఆయన రీసెంట్ గా డిసెంబర్ 7వ తేదీన గత సంవత్సరం డిసెంబర్ 7వ తేదీన ఇంట్లో జారిపడడంతో కూడా ఆయనకు ఇప్పు రిప్లేస్మెంట్ సర్జరీ చేశారు. అనారోగ్యం నుంచి కోలుకుంటున్నటువంటి కేసీఆర్ స్వయంగా ఇప్పుడు స్టిక్ సహాయంతో నడుస్తూ వస్తున్నారు. త్వరలో ఒకవైపు అసెంబ్లీ సమావేశాలు, మరోవైపు రాజ్యసభ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో కేసీఆర్ ఇప్పుడు తను ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయడం కోసం అసెంబ్లీకి వచ్చారు. ఆయన వెంట కుటుంబ సభ్యులు, మరోవైపు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ కుమార్ తో పాటు మిగతా పార్టీకి సంబంధించిన గతంలో పనిచేసినటువంటి మాజీ మంత్రులు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, అదేవిధంగా పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులు, కార్యకర్తలతో పెద్ద ఎత్తున కూడా అసెంబ్లీ ప్రాంగణం అంతా కూడా కిటకిటలాడుతుంది. కేసీఆర్ మరి కాసేపట్లోనే 12 గంటల 45 నిమిషాల సమయంలో అసెంబ్లీ ప్రాంగణంలో ఉన్నటువంటి అసెంబ్లీలో స్పీకర్ కార్యాలయం, స్పీకర్ గడ్డం ప్రసాద్ కార్యాలయంలో ఆయన ఒకవైపు గజ్వేల్ ఎమ్మెల్యేగా ఆయన ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ 12 గంటల 45 నిమిషాలకు ఆయన ప్రమాణ స్వీకారం చేయాలని చెప్పేసి కూడా షెడ్యూల్ అయి ఉంది. మరోవైపు ఆయన వీల్ చైర్ లో వస్తారని చెప్పేసి అంతా అనుకున్నప్పుడు కూడా కేసీఆర్ స్వయంగానే తాను స్టిక్ సహాయంతో నడుచుకుంటూ అసెంబ్లీ హాల్లోకి సభ్యులు వెళ్లేటువంటి మార్గం నుంచి వెళ్లడం జరిగింది. అసెంబ్లీ ఎల్పీ కార్యాలయ ఆవరణ నుంచి ఎమ్మెల్యేలు వెళ్లేటువంటి గేటు ద్వారా లోపలికి వెళ్లారు. గత 10 సంవత్సరాలుగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా గేట్ 1 నుంచి వచ్చినటువంటి కేసీఆర్ ఈ రోజు గేట్ నుంచి ఒక సభ్యునిగా వచ్చారు. ఇక నుంచి ఆయన రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష నాయకునిగా రాష్ట్ర అసెంబ్లీలో ఆయన తన ప్రసంగాన్ని ఇస్తున్నారు. ఒకవైపు మొన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల సందర్భంగా కేసీఆర్ తన అనారోగ్యం గురైన కారణంగా రాలేకపోయారు. ఆయన అప్పటికే హాస్పిటల్లో వైపు 6 వారాలు రెస్ట్ తీసుకోవాలని చెప్పేసి డాక్టర్ల సూచన మేరకు ఆయన ఒకవైపు ఆయన డాక్టర్ల సలహాలతోటి
ఫిజియోథెరపీ చేయించుకుంటూ ఒకవైపు మొన్నటి వరకు వాకర్ సాయంతో ఆ తర్వాత స్టిక్స్ సాయంతో నడుస్తూ ఉన్నారు. ఆయనకు ఒకవైపు హిప్ రిప్లేస్మెంట్ సర్జరీ అయిన కారణంగా కొద్ది వారాల పాటు రెస్ట్ తీసుకోవాలని చెప్పేసి డాక్టర్ల సూచన మేరకు ఆయన ఇప్పటికే వైపు డాక్టర్ల పర్యవేక్షణలో ఫిజియోథెరపీ సహకారంతో ఆయన కూడా ఇంతకాలం ఆయన ఫామ్ హౌస్ లోనే ఉన్నారు. మొన్నటి